బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవట్ట మండలం టక్కోలి రైతు సేవా కేంద్రం లింగంపల్లి గ్రామంలో గ్యాప్ పొలం బడి నిర్వహించడం జరిగింది. పొలం బడి ప్రాధాన్యత వివరించడం జరిగింది. వరి నారు కొనలు తుంచి నాటడం, కాలి బాటలు గురించి వివరించడం జరిగింది. 2 ఎకరాల అధ్యయన క్షేత్రంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించడం జరిగింది. సూడోమోనాస్, క్లోర్, పైరిపోస్ వాడడంపై అవగాహన కల్పించడం జరిగింది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకి స్కోప్ సర్టిఫికేట్ ఏపీఎస్ఓ పిఎస్సి ద్వారా అందించడం జరుగుతోంది. 14 వారాలు ప్రతి శుక్రవారం పొలం బడిలో పాల్గొని అధికారుల సూచనలు పాటించాలి. గట్ల మీద చెండుమల్లి, ఆముదము, కంది పంటలు సాగు చేసిన అదనపు ఆదాయం వస్తుంది. ప్రకృతి వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన కల్పించడం జరిగింది. జిగురు పూసిన పసుపు, తెలుపు నీలం, పల్లాలు, పక్షి స్థావరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. పొటాష్ ఎరువు వాడటాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. కావున ప్రతి రైతు కూడా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని మనవి. తద్వారా పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించి నికర ఆదాయం పెంచుకోవచ్చు. ఈ పంట నమోదు రైతు ఈకేవైసీకి చివరి తేదీ 15/9/2024 మంగళవారం వాడ్లపల్లికి చెందిన శ్రీ సోము పాలకొండయ్య అనే రైతుకు వరి పంటలో పొటాష్ వాడకం చేయించడం జరిగింది. ఈకేవైసీ పర్యవేక్షణ చేయడం జరిగింది. పత్తిపాటి రామమూర్తి పొలానికి ధృవ జీవామృతం తయారు చేసి వాడటం జరిగింది. వరి కూరగాయల పంటలకు పసుపు, తెలుపు, పల్లాలు, పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె రమేష్ రెడ్డి, టక్కోలి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు ఆకుల శివ ఫణీంద్ర, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చిన్నక్క, సింగారయ్య, ఐసీఆర్పీలు సుమలత, పద్మావతి, లక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి, పొలంబడి రైతులు పి రామమూర్తి, గంగిరెడ్డి, రాజోలి గంగయ్య, మేకల మునయ్య, నాగెళ్ల అంకిరెడ్డి పాల్గొన్నారు.